ఈశ్వరుడికి అభిషేకించే సమయాన మంగళధ్వనులు చేసినట్లయితే కలిగే ఫలం శంఖం, భేరి మొదలైన వాద్యాల మంగళధ్వనులతోనూ శుభకరమైన మంచి మంచి పాటలతోనూ శివుడిని ఉద్దేశించి స్నానానంతరం నీరాజనమివ్వాలి. 3 సంధ్యలలోనూ శివుడిని అభిషేకించే సమయంలో గీతాలు పాడుతూ మంగళధ్వనులు చేసినా, నాట్యం చేసినా, నోటితో వాద్యం చేసినా వాడికి కలిగే పుణ్యఫలం విను. ఎన్ని రోజులు అనగా శివార్చన సమయంలో గానం, నాట్యం, వాద్యం చేస్తాడో అన్ని వేల సంవత్సరాలు వాడు శివలోకంలో ప్రకాశిస్తాడు.